నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మన చర్మ సౌందర్యాన్ని మనం కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి మన చర్మం పైన ఏదైనా దద్దులు రావడం లేదా కురుపులుగా రావడం, గడ్డలుగా రావడం, మన మొహం అనేది చాలా అందవిహీనంగా కనిపిస్తుంది. సో ఆ విధంగా ఉండకుండా అంటే చర్మంకి సంబంధించి వింటర్లో కావచ్చు, సమ్మర్లో కావచ్చు, మనం ప్రత్యేకంగా మాయిశ్చరైజ్ రాయడం, చాలా డిఫరెంట్ క్రీమ్స్ రాయడం, ఈ విధంగా మనం చర్మానికి సంబంధించి చాలా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాం. అది కాకుండా చర్మ వ్యాధులు కొన్ని వస్తూ ఉంటాయి. అది కాకుండా నల్లబొంగు లాంటివి, అలాగే జుట్టుకు సంబంధించి జుట్టు రాలడం, అలాగే దానికి సంబంధించి మొత్తమే హెయిర్ లేకుండా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం, వీటన్నిటికి సంబంధించి అంటే మనకు చర్మ వ్యాధులు వచ్చినా చర్మ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, హెయిర్కి సంబంధించి ఎలా చేసుకోవాలి, కాస్మోటిక్స్కి సంబంధించి ఏ విధంగా మనం వాడాలి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆద్య స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మాలజిస్ట్ డాక్టర్ షేక్ ఫవాజ్ లతీఫ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా చాలామంది ఎవరైనా సరే చర్మం పైన ఎలాంటి దద్దుర్లైనా చర్మం అంటే కొంచెం అందవిహీనంగా కనబడదంటే ఎవరికి కూడా ఇష్టపడరు. సో ముఖ్యంగా వింటర్ సీజన్లో మాత్రం ఈ స్కిన్కి సంబంధించి చాలా కేర్గా ఉంటారు. ఈ చలికాలంలో మన చర్మ సంరక్షణకు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా క్రీమ్స్ అప్లై చేస్తూ ఉండాలా, అసలు మొత్తం మీద ఈ వింటర్ సీజన్లో చర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? ఓకే అండి. వింటర్లో ఏంటంటే వీలైనంత వరకు షవర్స్ అనేవి చాలా తక్కువ సమయం తీసుకోవాలి. ఎక్కువ సమయం అనేది వాష్రూమ్లో గడపడము, షవర్ చేసుకోవడం అనేది ఆపేసేయాలి. వింటర్లో వీలైనంత వరకుగా గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయండి. అందులో మనకేంటంటే ముందస్తుగా యూజ్ చేసే సంతూర్ సోప్స్ కానీ, సింతాల్ సోప్స్ కానీ ఇలాంటివన్నీ ట్రెడిషనల్గా యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే వింటర్ వచ్చేసరికి చర్మం చాలా పొడిగా అవుతుంది. సో మీకు నురుగు వచ్చే సబ్బు కనుక మీరు యూజ్ చేశారనుకోండి, ఇంకా చర్మం డ్రై అవుతుంది. దాంతో విపరీతంగా చీదర రావడం, దురద రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇలాంటి సబ్బులు ఏదైతే నురుగు ఎక్కువ వస్తుందో ఆ సబ్బుల్ని వింటర్ సీజన్లో వాడకండి. సో దీని తర్వాత ఏంటంటే షవర్స్ అనేవి చాలా తక్కువ సమయం తీసుకోండి. షవర్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అంటే మంచి సెరమైడ్స్ అనేవి ఉంటాయి. సో మార్కెట్లో పలు రకాల మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అన్నీ కూడా పని చేయవు. సో మనకి ఏదైతే డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయో అవే ఎక్కువగా యూజ్ చేయండి. ఓకేనా. చర్మం మనకు తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అనేది హ్యాండ్స్కి, లెగ్స్కి, బాడీ మొత్తం అనేది అప్లై చేసేసుకోండి. అండ్ వీలైనంత వరకు నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఎక్కువగా మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకోండి. మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న వ్యాజిలిన్స్ కానీ ఇలాంటివి అప్లై చేయొద్దు. సువాసన ఎక్కువ వస్తుందని చెప్పి కూడా అప్లై చేయొద్దు. దానితో కూడా డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ మన యూత్లో చూస్తుంటాం. మ్యాక్స్ 25 years వరకు, 30 years వరకు కూడా ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అటు లేడీస్లో కావచ్చు, బాయ్స్లో కావచ్చు. మ్యాక్స్ మీకు తెలిసి ఉంటుంది ఎవరిలో ఎక్కువగా ఉంటుందని. దీనికి సంబంధించి ఈ మొటిమలు అనేది చాలా చర్మం పైన ముడతలుగా రావడం, లేకపోతే చర్మం ఈ స్కిన్ ఫేస్ అనేది మొత్తం పొక్కలుగా ఇట్లా రావడం, దానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అసలు ఈ మొటిమలు అనేది ఆ ఏజ్లో రావడానికి కారణం ఏంటి, ఎందుకు వస్తాయి, దానికి సంబంధించి తీసేయడానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో తీసేసిన తర్వాత అంటే అవి వచ్చాయి కాబట్టి సో తీసేసిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఓకే. మొటిమలు అనగా ఏంటంటే పింపుల్స్ అంటే మనకు యాక్నీ అంటాము. సో ఈ యాక్నీ పలు రకాలుగా ఉంటుంది. సో వయసు రీత్యా అంటే టీనేజ్ మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి కాస్త హార్మోన్స్ పీక్లో ఉన్నప్పుడు అందరికి వస్తుంది, మగవారికి మరియు కాలేజ్ గర్ల్స్ ఎవరికైనా సరే టీనేజ్ యాక్నీ అంటాము. సో ఈ టీనేజ్ యాక్నీ ఏంటంటే కొద్దిగా మనకి ప్యూబర్టీ వచ్చినప్పుడు అంటే మెచ్యూర్ అయిన స్టేజెస్లో యాక్నీ వస్తాయి. బట్ మనము ఏదైనా ఆ యాక్నీని టచ్ చేయడం కానీ ఏదైనా ఇంట్లో ఉన్న చికిత్సలు చేయడం వల్ల ఏమవుతుందంటే మచ్చలుగా మారడము, లేదంటే స్కార్స్ గుంతలుగా అవ్వడము ఇలా అవుతుంది. సో ఇది టీనేజ్ యాక్నీ. మనకు వీలైనంత వరకు 13 to 18 years లోపు ఈ టీనేజ్ యాక్నీ వస్తుంది. ఇంకా మనకు డాండ్రఫ్ ఏదైనా ఎక్కువ ఉన్నది అనుకోండి, డాండ్రఫ్ వల్ల కూడా యాక్నీ వస్తుంది. సో హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తాము, కొన్ని కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం రెగ్యులర్గా, దీనివల్ల కూడా యాక్నీ వస్తుంది. సో కొందరికి మనకు రీప్రొడక్టివ్ ఏజ్ లైఫ్ అంటే ఫీమేల్స్లో ఎక్కువగా పీసీఓడి కానీ ఏదైనా అండర్లైంగ్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా సరే, మనకు ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నా సరే హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కూడా యాక్నీ వస్తుంది. సో మనకు యాక్నీ అనేవి మల్టిపుల్ కాజెస్తో వస్తుంది.
సో కొన్నిసార్లు ఏంటంటే జంక్ ఫుడ్స్, హై షుగర్స్, ఎక్సెసివ్ టీ కెఫిన్స్, ఇంకా మనకు ఎక్కువగా చాక్లెట్ ఫుడ్స్, కొందరు ఏంటంటే మనకు ఆరోగ్యం బాగలేదని డైలీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, దాని వలన కూడా యాక్నే వస్తుంది. సో ఈ యాక్నిని ఎలిమినేట్ చేయడానికి మనకు పలు రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు టాపికల్ క్రీమ్స్ లేదా టాపికల్ ఆయింట్మెంట్స్ వాడుకోవడము. సో టాపికల్ క్రీమ్స్ ఆయింట్మెంట్స్కి అది రెస్పాండ్ అవ్వలేదు అంటే మనకు యాంటీబయాటిక్స్ వాడుకోవడము. అండ్ ఈ యాంటీబయాటిక్స్కి కూడా రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళింది, యాక్నే చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు మాత్రమే మనకు అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే రెటినాయిడ్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో వాడుకోవాలి. దీనికి తోడుగా మన యాక్నే నుంచి రికవరీ ఫాస్ట్గా ఉండాలి అంటే మాత్రము కెమికల్ పీల్స్ అనేవి ఉంటాయి. సో ఈ కెమికల్ పీల్స్ ఏంటంటే మనకు వీక్లీ 1 సెషన్ అనేది ఉంటుంది. సో దీంతో మనకి ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ, ఎక్సెసివ్ ఆయిలీనెస్ కానీ ఇవన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి. సో దీని ద్వారా మీ యాక్నిని కూడా మనం తగ్గించవచ్చు. ముఖ్యంగా సార్ ఈ తామర వ్యాధి అనేది కూడా మనకు బాగా తెలుసు. ఈ తామర వ్యాధి కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి తామర వ్యాధి వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుంది, దానికి సంబంధించి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే, తామర అనగా ఎగ్జిమా అంటామండి. సో ఈ ఎగ్జిమాస్ ఏంటంటే ఆ శబ్దంలోనే ఒక మీనింగ్ ఉంది. ఎగ్జిమా అంటే ఎప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది. సో చర్మం అనేది ఎప్పుడైనా సరే ఏడుస్తూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి, మీరు వీలైనంత వరకు రెగ్యులర్గా మాయిశ్చరైజర్ పెడుతూ ఉండాలి. చర్మానికి కాస్త హైడ్రేషన్ అనేది అవైలబుల్ చేయాలి. సో ఈ ఎగ్జిమా అనేది మనకు చిన్నపిల్లల్లో ఏదన్నా డిఫెక్టివ్ ఉన్నా సరే అటోపిక్ ఎగ్జిమా అంటాము. సో ఇది సీజనల్గా చేంజ్ అవుతూ వస్తుంది. కొందరికి ఏంటంటే మనకు తామర వింటర్లో ఎక్కువ అనిపిస్తుంది. సో దీనికి తోడు మనకి తామర కోసం వాడుకునే మెడిసిన్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ చాలా వరకు మనకు సెట్ అవ్వకుండా రియాక్షన్స్ ఇచ్చే పసుపు పెట్టడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇంకా తామర అనేది పెరిగిపోతుంది. సో రెగ్యులర్గా కాటన్ ఫ్యాబ్రిక్ అనేది అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు సూతనింగ్ సోప్స్, అంటే మనకు ఏ సోప్ అవైలబుల్ లేనప్పుడు మాత్రం డవ్ సోప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. దీని తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా సార్ ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా చిన్న ఏజ్లోనే బట్టతల చూస్తున్నాం. అంటే హెయిర్ ఫాల్ అయిపోవడం, టోటల్గా బట్టతల రావడం ఉంది. అసలు ఈ బట్టతల అనేది కూడా ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్గా వాళ్ళు వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్కి, బట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? అంటే బట్టతల అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి, వచ్చిన దాన్ని మనం రిమూవ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా హెయిర్ ఫాల్ కాకపోవడానికి, బట్టతల రాకపోవడానికి పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఉంది. ఓకే, బట్టతల అనగా బాల్డ్నెస్ అండి. సో ఈ బాల్డ్నెస్కి ఈ మధ్య కాలంలో ఏంటంటే టీనేజర్స్ నుంచి కూడా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఇది స్టార్టింగ్లో ఏమవుతుందంటే మనకు ఎక్కువగా సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాస్లో సో స్కాల్ప్ మోర్ స్కేలీగా, ఫ్లేకీగా అయిపోతుంది. సో దీని తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు థిన్నింగ్ అన్న ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనకు నార్మల్గా జెనెటిక్గా ఎవరికన్నా ఫాదర్స్కి ఉన్నా సరే, మదర్ వాళ్ళ సైడ్ ఎవరికన్నా బాల్డ్నెస్ ఉన్నా సరే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది జెనెటికల్గా. సో ఈ థిన్నింగ్ అనేది మనకు అర్లీగా డిటెక్ట్ చేసుకున్నాము అంటే మాత్రము మనకి ఏదైనా హెయిర్ సప్లిమెంట్స్ కానీ, కాస్త షాంపూస్, మనకు కెమికల్ ఫ్రీ షాంపూస్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకున్న ఈ థిన్నింగ్ను ఆపవచ్చు. ఒకవేళ ఈ థిన్నింగ్ కూడా క్రాస్ అయిపోయి మనకు బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయిందంటే మగవారిలో ఏంటంటే ఫ్రంట్ ఏరియాస్లో వెళ్తుంది బాల్డ్నెస్. సో ఈ ఫ్రాంటో టెంపరల్ అంటాము, ఈ సైడ్స్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. ఆడవారిలో ఈ ఫ్రాంటల్ ఏరియా అనేది ఇలానే ఉంటుంది, వాళ్ళకి పాపిడి అనేది స్ప్లిట్ అవుతూ పోతుంది. సో ఈ బట్టతల అనేది మనం ఇంకా వేరియస్ స్టేజెస్ ఉంటాయి, ఇవి డిటెక్ట్ చేసుకోకుండా అలానే ఉన్నామంటే మాత్రము సో కంప్లీట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది అవుతుంది అప్పుడు. సో మనకు ఇవన్నీ కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే మంత్లీ మనకు ఈ థిన్నింగ్ను అవాయిడ్ చేసుకొని ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఉంటాయి, జిఎఫ్సి అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు హెయిర్ ఫాలికల్స్ను స్టిమ్యులేట్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే రక్త సరఫరా పెరుగుతుంది, హెయిర్ లాస్, హెయిర్ షెడ్డింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ మనకు హెయిర్ లాస్ కానీ ఈ బట్టతల కావడానికి కొన్నిసార్లు ఏంటంటే పౌష్టికాహార లోపాలు, చాలా వరకు పౌష్టికాహార లోపాలు, విటమిన్ డి తక్కువ ఉన్నా సరే, ఐరన్ తక్కువ ఉన్నా సరే, ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా సరే, పీసీఓడి ఇష్యూస్ ఉన్నా సరే, కాస్త ఏదైనా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో కానీ దవాఖానాలలో కానీ 3 months 4 months బెడ్ రిడెన్ ఉన్నా సరే, ఇవన్నీ కారణాల వల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో దీనికి మనకైతే ఎక్కువ పర్మనెంట్ బాల్డ్నెస్ అనేది మనకు
అవాయిడ్ చేయడానికి పిఆర్పి ఇంజెక్షన్స్, జిఎఫ్సి ఇంజెక్షన్స్ అని చేయవచ్చు. ఒకవేళ మనకు ఈ ఇంజెక్షన్స్తో కూడా హెల్ప్ అవ్వలేదు అన్నప్పుడు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పర్మనెంట్ ఆప్షన్ అవుతుంది. మ్యాక్స్ అంటే మీరు అన్నట్టు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సర్జరీ అంటారు. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా చేస్తారు, అందులో ఏమైనా స్టేజెస్ ఉంటాయా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానం ఏముంటుంది, దాంట్లో టెక్నిక్స్ ఏముంటాయి? ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనగా ఏంటంటే మనకి ఇది ఒక 2-3 అవర్స్లో అయిపోయే ప్రొసీజర్ కాదు. ఒక సర్జరీ స్టార్ట్ అయ్యిందని అంటే మాత్రము 8-10 అవర్స్ పడుతుంది. సో ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎలా అవుతుందంటే మనకు ఆ పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, తన కార్డియాక్ కండిషన్ ఎలా ఉంది, తన బాడీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏదన్నా అర్లియర్ సర్జరీస్ జరిగాయా, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ వర్కప్ అయ్యి మనకు క్యాండిడేట్ కానీ పేషెంట్ కానీ ఫిట్ అని ప్రూవ్ అయిన రోజు మాత్రమే అతనికి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తాము. ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసే ముందు కూడా తనకి మత్తు మందు అనగా అనస్థీషియా పడుతుందా లేదా అనేది కూడా చెక్ చేసిన తర్వాతే ఆల్ సెట్ అన్నప్పుడు మాత్రమే ఈ సర్జరీని స్టార్ట్ చేస్తాము. సో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ఎలా ఉంటుందంటే డోనర్ ఏరియా అని ఉంటుంది. డోనర్ ఏరియా, రెసిపియంట్ ఏరియా. డోనర్ ఏరియా మోస్ట్లీ మనకేంటంటే ఈ వెనక భాగం, తలలో వెనుక భాగం నుంచి హెయిర్ను తీసుకుంటాము. మనకు వెనుక భాగంలో మంచిగా హెయిర్ నిండుగా ఉంది అంటే మాత్రము తనకు రిసిపియంట్ ఏరియా అంటే ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో ఆ ఏరియాలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ తనకు డోనర్ ఏరియాలో హెయిర్ అనేది లేదు, అప్పుడు మనకు బియర్డ్, ముస్టాచ్ ఏరియా లేదంటే బాడీ హెయిర్, ఈ ఏరియాస్ నుంచి హెయిర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి 8 అవర్స్ ప్రొసీజర్లో ఫస్ట్ డోనర్ ఏరియా నుంచి మనం గ్రాఫ్ట్స్ అనగా ఆ హెయిర్ను మనం ట్రాన్స్ప్లాంట్కి యూజ్ చేసే హెయిర్ యూనిట్స్ను తీసుకుంటాం డోనర్ ఏరియా నుంచి. తర్వాత మాత్రము రెసిపియంట్ ఏరియాలో మనకు ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి టెక్నిక్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, ఎఫ్యూటి, ఎఫ్యూఈ అని. సో ఇప్పుడు ఎఫ్యూటి అనే టెక్నిక్ అనేది మార్కెట్లో చాలా వరకు అబ్సల్యూట్ అయిపోయింది, యూజ్ చేయట్లేదు. ఎఫ్యూఈ అనే టెక్నిక్ మాత్రము కరెంట్లీ వరల్డ్ వైడ్ మోర్ ప్రామినెంట్గా యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో అంటే మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ మనం ఎన్ని రోజుల్లో చూడొచ్చు, దానికి సంబంధించి అంటే మళ్ళీ ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దానికి ఏదైనా క్రీమ్స్ చేయాలా, అసలు ఏ విధంగా ఉంటుంది కేర్? ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత మాత్రము ఒక 2 వీక్స్ వరకు స్ట్రిక్ట్లీ మనకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. వీలైనంత వరకు రెగ్యులర్గా మనకు గ్రాఫ్ట్స్ ఏరియా అంటే మనకు ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్లేస్ని రెగ్యులర్గా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ప్లస్ మనకి ఇచ్చిన మెడిసిన్స్ వాడుకోవాలి. 2 వీక్స్ మాత్రం ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయకూడదు. రెగ్యులర్గా మనకు హెయిర్ క్లీన్సింగ్ అనేది ఉంటుంది. సో మనకు ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒక ఎత్తు అయితే, ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం ఇంకా ప్రికాషన్స్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు గ్రాఫ్ట్స్ అనేవి చాలా స్టెరైల్ ప్రిపరేషన్స్లో యూజ్ చేస్తాము. వన్స్ ఆ హెయిర్ గ్రాఫ్ట్ అనేది ఇన్ఫెక్ట్ అయిందంటే మాత్రము చాలా మనకు రిజల్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో వీలైనంత వరకు మనకేంటంటే ఇచ్చిన మెడికేషన్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ ఫాలో చేయాలి. ఇమీడియట్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మాత్రము మనకు ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఎలాగంటే మనకు పిఆర్పి ఇంజెక్షన్స్, జిఎఫ్సి ఇంజెక్షన్స్ ప్లస్ మినాక్సిడిల్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఈ కెమికల్స్ కానీ ఇవన్నీ ట్యాబ్లెట్స్ కానీ రెగ్యులర్గా వాడుకోవాలి. సో రిజల్ట్ అనేది మనకు యావరేజ్ టైం 9 మంత్స్ పడుతుందండి. సో యావరేజ్ మంచి లెంత్ రావాలంటే 9 మంత్స్ పడుతుంది. సో ఎక్సలెంట్ గ్రోత్ రావడానికి 12-14 మంత్స్ పడుతుంది. మ్యాక్స్ ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంది. సో మనం ఈ బట్టతల అనేది అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కేర్లో మనం మ్యాక్స్ షాంపూస్ అన్నీ వాడుతూ ఉంటాం. దానికి సంబంధించి కొన్ని సోప్స్ కూడా వాడుతుంటారు హెయిర్కి సంబంధించి. ఇవన్నీ వాడినప్పుడు కొన్ని షాంపూస్ వాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ షాంపూకి మనకి హెయిర్ చేతికి వచ్చేస్తుంటుంది. అంటే ఈ షాంపూస్ వాడడం వల్ల ఎంతవరకు బెటర్, ఎలాంటి షాంపూస్ వాడాలి, దీంట్లో ఏదైనా హెయిర్కి సంబంధించి పర్సనల్గా ఇది వాడాలి అన్నట్టు కాస్మెటిక్స్ ఉన్నాయి? ఓకే, హెయిర్ షాంపూస్ అంటే మనకు మార్కెట్లో చాలా షాంపూస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ చిక్ షాంపూ కానీ క్లినిక్ ప్లస్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎకనామికల్గా మనకు ఎక్కువగా ఫోమ్ నురుగు అనేది ఇస్తాయి షాంపూస్. బట్ అవి హెయిర్ను డ్యామేజ్ చేసేస్తాయి, హెయిర్ రూట్స్ను డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు విపరీతంగా హెయిర్ లాస్ అనేది అవుతుంది. బట్ కొన్ని స్టాండర్డ్ షాంపూస్ ఎలాగంటే వాటిలో కెఫిన్, నికోటినమైడ్ ఇలాంటి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, రిడెన్సిల్ ఇలాంటి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. సో ఈ షాంపూస్ ఉన్న ప్రోడక్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. వీలైనంత వరకు సల్ఫేట్స్ కానీ ఎటువంటి పారాబెన్స్ కానీ లేని షాంపూస్ యూజ్ చేయండి.
అండ్ దీనితో పాటు కూడా కండిషనర్ యూజ్ చేసే అలవాటు ఉంటే ఇంకా మంచిగా మనం హెయిర్ లాస్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజుల్లో మనం టీనేజ్లోనే చూస్తున్నాం 10 ఇయర్స్ బాబులో వైట్ ఇయర్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దీనికి సంబంధించి మ్యాక్స్ అంటే మన ఫుడ్డా లేకపోతే అసలు దీని వైట్ హెయిర్ ఎక్కువగా రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే, వైట్ హెయిర్ అంటే మనకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటామండి. సో ఇది మోస్ట్లీ మనకు జెనెటికల్గానే వస్తుంది. మనకు చాలా థియరీస్ ఉన్నాయి వేటి వల్ల అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయను, కానీ ఏ థియరీ కూడా నిర్ధారణ ఇప్పటి వరకు అవ్వలేదు. మనకేంటంటే పెద్దవారు అంటారు వైట్ హెయిర్ వచ్చిందంటే రిమూవ్ చేసేయమని చెప్పేసి, కానీ ఆ థియరీ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. సో రూట్ నుంచే మనకు మెలనోసైట్ అనేది ఉంటుంది, అది కలర్ ఇవ్వడం అనేది ఆపేస్తుంది. సో మనకేం చేయొచ్చు అంటే రెగ్యులర్గా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడము, హై కాల్షియం డైట్ తీసుకోవడము, రెగ్యులర్గా కాల్షియం ప్యాంటోథెనిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, ఇలాంటివి ఫాలో చేయాలి. మనకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఇన్ కేస్ ఫాదర్కి ఏదన్నా 20 ఇయర్స్ 30 ఇయర్స్ బిఫోర్ వచ్చిందంటే మాత్రము నెక్స్ట్ వచ్చే పిల్లలకు ఇంకా ఫాస్ట్గానే వస్తుంది. ముఖ్యంగా మన స్కిన్ పై ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ముడతలు మ్యాక్స్ అంటే రావడానికి రీజన్ ఏంటి? వచ్చిన తర్వాత అంటే ఎందుకు వస్తున్నాయి? దానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ వాడినప్పుడు కూడా కొన్ని అంటే నార్మల్గా ముడతలు వచ్చాయని చెప్పి సడన్గా డాక్టర్ ఏదైనా క్రీమ్ వాడినప్పుడు కూడా ఇంకా దద్దులు లాగా రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అసలు ఈ ముడతలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముడతలు అనగా వ్రింకిల్స్ అంటామండి. సో వ్రింకిల్స్ అనేవి ఏజింగ్లో ఒక ప్యాటర్న్. ఈ ఏజింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే మాత్రము మన స్కిన్ లోపు కొల్లాజన్, ఎలాస్టిన్ ఇలాంటివి తగ్గిపోయినప్పుడు వస్తుంది. కొందరికి ఏంటంటే స్లీప్ అనేది పూర్ ఉండడం వల్ల, స్మోకింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం వల్ల, ఇలాంటి కారణాలతో ఫాస్ట్గా ఏజింగ్ చేంజెస్ వస్తాయి. ఇంకొందరికి షుగర్ డైట్ అంటే ఎక్కువగా స్వీట్స్ తినే అలవాటు, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకునే అలవాటు, ఇలా ఉంటే మాత్రం ఫాస్ట్గా ఈ కొల్లాజన్, ఎలాస్టిన్ అనేవి డిప్లీట్ అవుతాయి. ఇది అవ్వడం వల్ల మనకు ముడతలు అనేవి నార్మల్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో రావాల్సిన ఏజ్ కంటే కూడా అర్లీగానే వస్తాయి. సో ఈ ముడతలకి ఏంటంటే మనకు రెగ్యులర్గా క్రీమ్స్ అనేవి వర్క్ అవ్వవు. మనకు ఈ ముడతలు తగ్గించాలంటే మాత్రం బొటాక్స్ అనేవి ఒక ఇంజెక్షన్స్ ఉంటాయి, ఈ ఇంజెక్షన్స్ అనేవి చేసుకోవాలి. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో మనకి బొటాక్స్ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే మనకు లిమిటెడ్ డోసేజెస్లో మనం యూజ్ చేసామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఈ బొటాక్స్ ఇంజెక్షన్స్ వల్ల వ్రింకిల్స్ కానీ ముడతలు కానీ 6 to 8 months వరకు అలానే మనకు కనిపించకుండా ఉంటాయి. బట్ మనం ఓవర్ డోసేజ్ కానీ ఇలా ఏదైనా మిస్కాల్కులేషన్తో యూజ్ చేసామంటే మాత్రము కాస్త మనకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇది కూడా ప్రాణానికి ప్రమాదమైనది కాదు. మరో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో డాండ్రఫ్తో కూడా చాలామంది బాధపడుతున్నారు. డాండ్రఫ్, పెయిన్ కురుకుట, దీనికి సంబంధించి కూడా అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, డాండ్రఫ్ అండి ఇప్పుడు చాలామంది టీనేజర్స్కి వస్తుంది. మనకు ఫస్ట్ ఏంటంటే డాండ్రఫ్ను సిమిలర్గా మనకు సోరియాసిస్ కూడా వస్తుంది. ఓకేనా? సో డాండ్రఫ్ లాగానే మీకు సోరియాసిస్ అనేది కూడా తల మీద వస్తుంది. సో ఈ డాండ్రఫ్ మనకు బాగా గ్రీజీగా ఉంటుంది, కాస్త ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. అండ్ ఎక్కువగా సాల్ట్ వాటర్లో స్నానాలు చేసిన తర్వాత మాత్రమే ఎక్కువ కనబడుతుంది. అండ్ హెయిర్ ఆయిల్ అలవాటు ఉంది అంటే మాత్రము ఈ డాండ్రఫ్ ఎప్పటికీ వెళ్ళదు. సో హెయిర్ ఆయిల్ అనేది వీలైనంత వరకు తక్కువ అప్లై చేయండి. అండ్ మనకి సోరియాసిస్ నుంచి కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సోరియాసిస్లో ఏంటంటే మనకు రెడ్నెస్ వస్తుంది, బాగా ఇచ్చింగ్ అనేది వస్తుంది, ఇలా ఉంటుంది. సో డాండ్రఫ్ను, సోరియాసిస్ను కరెక్ట్గా కనుక్కొని దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. మ్యాక్స్ నల్ల బొంగు అనేది అంటే చాలా ఈ రోజుల్లో కూడా అది ఎక్కువ అయిపోయింది. అంటే ఫేస్లో మనం ఎక్కడ చేసిన ఏదైనా మేకప్ ఏదైనా వేసుకున్నా కూడా మ్యాక్స్ ఒక ఫేస్కి సంబంధించి నల్లగా అయిపోతూ ఉంటుంది. అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి? దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి? ఓకే, నల్లబొంగు అనగా మనకు మెలాస్మా అంటాము మన టర్మినాలజీలో. సో ఈ మెలాస్మా అనేది చాలా కారణాలతో వస్తుంది. కొందరికి డెలివరీ తర్వాత వస్తుంది, కొందరికి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా సరే వస్తుంది, ఇంకొందరికి ఏంటంటే తెల్ల చర్మం ఉన్న వాళ్ళకి ఎండకు కనుక ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఫాస్ట్గా మెలాస్మా అనేది డెవలప్ అవుతుంది. సో ఇంకొందరికి ఏంటంటే ట్యాబ్లెట్స్, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫిట్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్. వన్స్ ఒక దగ్గర ఫామ్ అయిన తర్వాత ఫేస్ అంతా పాకే అవకాశం ఉంటుందా? ఇది మనకేంటంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు వీటిని పట్టించుకోము, ఇంట్లో చికిత్సలని ఫాలో చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు లేట్ స్టేజెస్లో అంతా మనకు రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ మెలాస్మాని ఆపడానికి మెయిన్ ఆయుధం అయితే సన్ స్క్రీన్ అండి. సో ఈ సన్ స్క్రీన్ అనేది సరైన క్వాంటిటీలో, సరైన పద్ధతిలో, సరైన ఫ్రీక్వెన్సీలో అప్లై చేస్తే మాత్రమే దీన్ని స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు.
ఇంకోటి చాలామంది యాక్టర్స్ కావచ్చు, నార్మల్గా ఈ రోజుల్లో యూట్యూబ్ స్టార్స్, ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా ఫేషియల్ మేకప్స్ అని, నార్మల్ వాటర్ ప్రూఫ్ మేకప్స్ అని, మేకప్స్ చాలా రకాలుగా వచ్చాయి. ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇంకా లోషన్స్ వాడుతుంటారు, మాయిశ్చరైజర్స్, చాలా రకాల క్రీమ్స్ అంటే కాస్మెటిక్స్. సో వీటి వల్ల మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందా, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందా, వీటి వల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఫ్యూచర్లో ఏదన్నా డిసీజ్ బారిన పడే అవకాశాలు ఉంటాయి? ఓకే. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ ఇన్‌స్టాగ్రామ్స్ గానీ, ఫేస్‌బుక్‌లలో గానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొన్ని ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల మనకెక్కువగా డ్యామేజ్ అనేది ఫేస్ మీద చూస్తున్నాము. సో, వీలైనంత వరకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ గానీ, ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. ఏ మేకప్ అయినా సరే, ఏ ఫేషియల్ అయినా సరే, ఫస్ట్ ఒక టెస్ట్ డోస్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మేకప్ జేసుకోవాలి. సో, వాటర్ వాషబుల్ మేకప్స్ అని ఉంటాయి. అవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ స్కిన్ హెల్తీగా ఉంచుకోవడానికి మాత్రము రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి ఫేస్. లైక్ క్లెన్సర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్ పెట్టాలి. ఆ మాయిశ్చరైజర్ పెట్టిన కొద్దిసేపు తర్వాత సన్ స్క్రీన్ పెట్టాలి. సో ఇది ఖచ్చితంగా ఫాలో చేయండి. ఈ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. చర్మంపై నార్మల్గా మనం అనుకుంటా అంటే పింపుల్స్ అన్నారు. పింపుల్స్ లైక్ అవే కొంచెం పెద్దగా గడ్డలుగా కూడా మారుతూ ఉంటాయి. అసలు ఈ చర్మంపై మెయిన్గా అంటే స్కిన్కి సంబంధించి ఈ గడ్డలు ఎందుకు వస్తూ ఉంటాయి, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, మీరు చెప్పిన విధంగా అయితే వాటిని లైపోమా అంటాము. లైపోమా అనగా కొవ్వు గడ్డలు. సో ఈ కొవ్వు గడ్డలు ఏంటంటే మనకు ఎక్కువగా బరువు ఉన్నా సరే, ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నా, సో ఈ కొవ్వు గడ్డలు అనేవి వస్తాయి. సో దీనికోసం ఏంటంటే మనకు ఈ కొవ్వు గడ్డలు అనేవి ఎక్కువగా హార్మ్ఫుల్ కాదు. ఈ బాడీ మీద ఎక్కడైనా రావచ్చు, బ్రెయిన్ తప్ప ఎక్కడైనా రావచ్చు లైపోమాస్ అనేవి. సో ఈ లైపోమా ఎక్కువ ప్రమాదం మీకు ఇస్తుంది అంటే పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే మాత్రము అవి రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసుకున్నామంటే మళ్ళీ రాదు. మీరు చేసే ట్రీట్మెంట్లో లేజర్ మరియు కెమికల్ ఫీల్స్ రెండు ఉంటాయి. చాలా వరకు ఈ స్కిన్ అంటే హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, చాలా వరకు లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, కెమికల్ ఫీల్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనం ఏది సరైన ట్రీట్మెంట్గా భావించవచ్చు, దేనివల్ల ఎక్కువగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు, మనం విచ్ వన్ ఈజ్ చూస్? ఓకే, మనకు కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ రెండు బెనిఫిషియలే. కానీ సరైన కండిషన్కి సరైన ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు పింపుల్స్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉన్నాయంటే మాత్రం కెమికల్ పీల్స్ బెటర్గా రిజల్ట్ ఇస్తాయి. ఇన్ కేస్ మనకు బ్రైట్నెస్ కావాలి, కెమికల్ పీల్స్ ఎక్కువ రిజల్ట్ ఇస్తాయి. ఇన్ కేస్ యాక్నీ స్కార్స్ ఉన్నాయి, ఈ స్కార్స్ ఉన్నాయంటే లేజర్స్ ఎక్కువ రిజల్ట్ ఇస్తాయి. సో రెండిటికి బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ సరైన డిసీజ్ కండిషన్కి సరైన పద్ధతి సెలెక్ట్ చేసుకుంటేనే రిజల్ట్ ఇస్తాయి. ఈ టాటూస్ని ఏ విధంగా తొలగిస్తారు? టాటూస్ అనేవి ఇప్పుడు కామన్గా ప్రతి టీనేజర్ అని టాటూస్ అనేవి చేయించుకుంటున్నారు. సెలూన్ షాప్స్ ఇవి ప్లేసెస్లో కూడా టాటూస్ చేస్తున్నారు. కానీ మన టాటూకు వాడే ఇంకు, మన కూరలో వేసుకునే పచ్చబొట్టు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో టాటూని మనకు లేజర్ ద్వారా తొలగిస్తాము. చాలామంది అనుకుంటారు టాటూ ఒక్క సిట్టింగ్లోనే వెళ్ళిపోతుందని. అలా కాదు, అది మంత్లీ వన్ సిట్టింగ్ అనేది ఉంటుంది, వన్ సెషన్ ఉంటుంది. సో మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతూ వస్తుంది. ఈ పిఆర్పి థెరపీ, కెమికల్ ఫీలింగ్, ఈ రెండు Okay. అంటే ఏ ట్రీట్మెంట్లో ఎక్కువగా వాడుతుంటారు, అసలు ఇదంటే ఏంటి? ఓకే, పిఆర్పి అనగా మనకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటామండి. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనకు ఏన్షియంట్ టైమ్స్ నుంచి వస్తుంది. సో ఇది మనకు స్కిన్కి యూజ్ చేయొచ్చు, హెయిర్కి యూజ్ చేయొచ్చు, జాయింట్స్కి యూజ్ చేయొచ్చు. బయోపిఆర్పి, జిఎఫ్సి అంటే ఏంటి? బయోపిఆర్పి జిఎఫ్సి అంటే మనకేంటంటే పిఆర్పి మరియు జిఎఫ్సి రెండిటికి బ్లడ్ అవసరం ఉంటుంది. కానీ జిఎఫ్సికి ఏమవుతుందంటే మాత్రం మనకు ఆటోమేటిక్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అయ్యి వచ్చే కిట్స్ ఉంటాయి. సో అది మనకి ఎక్కువ అడ్వాన్స్డ్ ప్రొసీజరు. లైక్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మనకు హెయిర్కి కానీ, ఈవెన్ జాయింట్స్ కానీ, ఈవెన్ మనకు ఫేషియల్ గ్లో కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఎలక్ట్రోకాటరీ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా మనం ఏ ట్రీట్మెంట్లో, ఏ వ్యాధుల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం? ఓకే, ఎలక్ట్రోకాటరీ అంటే మనకు చిన్న మషిన్ ఉంటుందండి. అది ఎక్కువగా మనకు పులిపిర్లు కానీ, ఈ మనకు స్కిన్ ట్యాక్స్ అంటాము, అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి స్కిన్ ట్యాక్స్ అనేవి ఉంటాయి, అవి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. లేజర్ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది స్కిన్కి సంబంధించి ఏ డిసీజ్లో ఎక్కువగా వాడుతుంటాం? ఓకే, ఎంఎన్ఆర్ఎఫ్ అనగా ఏంటంటే మైక్రో నీడ్లింగ్ డివైస్ అంటాము. సో ఇది మనకు ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉన్నా సరే, యాక్నీ స్కార్స్ ఉన్నా సరే, ఏదైనా మనకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా సరే, వీటి కోసం ఎక్కువగా యూజ్ చేస్తాము.
ఫోటోథెరపీ, విట్లిగో సర్జరీ, వీటికి సంబంధించి ఏ ట్రీట్మెంట్లో మనం ఈ రెండింటిని ఎక్కువగా వాడుతుంటాం? ఫోటోథెరపీ అంటే మనకేంటంటే అది పెద్ద ఛాంబర్ ఉంటుందండి. వీలైనంత వరకు ఈ ఛాంబర్స్ అనేవి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ లేదంటే మెడికల్ కాలేజెస్లో ఉంటాయి. విటిలిగో సర్జరీ అనేది మనకు ఏ ప్లేస్లో అయినా చేయొచ్చు. ఫైనల్గా అందరూ మ్యాక్స్ చర్మం బాగుండాలి, చర్మం మనం అందంగా కనపడాలి, అందరూ అదే అనుకుంటారు. బట్ వచ్చే సీజన్ అంటే వింటర్ కావచ్చు, సమ్మర్ కావచ్చు, రైనింగ్ కావచ్చు, ప్రతి సీజన్లో చర్మాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. ఫైనల్గా మన చర్మాన్ని అంటే ఎలాంటి పులిపిర్లు కానీ, అనెలు కానీ, గడ్డలు కానీ కాకుండా, చర్మంపై వ్యాధులు రాకుండా పూర్తిగా మన చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఫైనల్గా మనం ఎలాంటి కేర్ ఎక్కువగా తీసుకోవాలి, చర్మాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఓకే, మనకు హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయాలంటే మాత్రం వీలైనంత వరకు రెగ్యులర్గా సీజనల్ వైజ్ ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ ఫ్రూట్ను ఖచ్చితంగా తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఫ్రైడ్ ఫుడ్స్ ఇవి టోటల్గా అవాయిడ్ చేయండి. సో రెగ్యులర్గా క్లీన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి ఎక్కువ యూజ్ చేయండి. రైట్, చూసారు కదా, మొత్తం మీద మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఇఫ్ ఈవెన్ ఏదైనా గజ్జి, తామర లాంటిది కావచ్చు, లేకపోతే గడ్డలే కావచ్చు, అనెలు కావచ్చు, ఏదైనా పులిపిర్లు కావచ్చు, అలాంటి చర్మం మీద వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దానికి సంబంధించి మెడికేషన్ ఏ విధంగా ఉండాలి, డోస్కి సంబంధించి ఎలాంటి డోసులు వాడాలి, అలాగే హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు చూస్తున్నాం, టీనేజ్లో చూస్తున్నాం, వైట్ హెయిర్స్ రావడం చూస్తున్నాం. చాలామంది చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దీనికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఉంది ఆద్య స్కిన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్లో. అలాగే ముఖ్యంగా వచ్చేసి చాలా వరకు కాస్మెటిక్స్కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక మేకప్ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేసినప్పుడు ఇది వెంటనే తక్కువ ధర ఉంది కదా అని చెప్పి బై చేసి దాన్ని వాడడం వల్ల చర్మం మొత్తం పాడైపోతుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో మనం మేకప్ అంటే కాస్మెటిక్స్ వాడడం చాలా వరకు మంచిది. దానివల్ల మన ఫేస్ని కావచ్చు, మన చర్మాన్ని కావచ్చు కాపాడుకోవచ్చు. సో మొత్తం మీద అయితే మన చర్మాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు వీటన్నిటికి సంబంధించి పూర్తిగా మనకు సమాచారం అందించారు. ఇది ఇవాల్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.